మీలో దేవుని వాక్యాన్ని బట్టి ప్రయాసపడేవారెవరు? దేవుని వాక్కును పట్టుకుని ఎవరు ఏమనుకున్నా, ఎలా ఫీల్ అయినా, నేను దేవుని వాక్యం కోసం నిలబడితే, కొన్నిసార్లు నీ భార్య నిన్ను నొప్పించవచ్చు, నీ భర్త నిన్ను నొప్పించవచ్చు, ఇరుగు పొరుగు వారి నిన్ను వేధించవచ్చు. దేవుని వాక్యపు క్రమం అది పరిశుద్ధాత్మ వలన కలిగిన వాక్యం, ప్రత్యక్షత వలన కలిగిన వాక్యం. కాబట్టి ఈరోజు నా ప్రియ సంగమా, ఏదో వాక్యం ఆదివారం విని వెళ్ళిపోయే అనుభవం కాదు. ఈ మాట నీవు బ్రతకటానికి, ప్రయాసపడటానికి కారణంగా మారాలి. ప్రభువా నాకు ఈ కార్యం చేయయ్యా, ప్రభువా నీకు అప్పు తీర్చయ్యా, ప్రభువా నాకు ఈ నెమ్మది దయచేయ్యా అనేది నీ ప్రార్థన కాదు. ఎప్పుడు నువ్వు దేవుని మందిరానికి అడుగు పెట్టినా, ఎప్పుడు దేవుని వాక్యాన్ని తీసి చదవటానికి నువ్వు సిద్ధపడి ఉన్నా, నీ ప్రార్థన ఏమై ఉండాలో తెలుసా? ఒక్క మాట నాకు ఇవ్వండి ప్రభువా, నేను బ్రతుకుతాను.